अस्सलाम वालेकुम दोस्तों, आज हम पहुंच गए हीरा फैब्रिक जो कृष्णवेनी मार्केट का होलसेल फैब्रिक है। चलिए देखते हैं कुछ नया फैब्रिक आ गया है। शुरुआत से ही हम लोग शुरू करेंगे కాటన్ ఫ్యాబ్రిక్స్ మొదలెడదాం మనం। సో లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అయితే మా ముందులో వచ్చేసింది। సండే అవ్వడం వల్ల చాలా ఫ్రీగా ఉంది। సో మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా ఈజీగా చూపించగలను। సో కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మీకు సో ఎంబ్రాయిడింగ్ చూస్తున్నారు కదా, డిజైన్ చాలా బాగుంది। సో 44 ఇంచెస్ పన్నా వచ్చింది ఇది। దీంట్లో లాంగ్ ఫ్రాక్ కానీ ड्रेस కానీ పంజాబ్ ड्रेस ఎనీ ఫ్యాబ్రిక్ ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది। సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ बताइए। సో इनमें कितने कलर है, దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, డిజైన్స్ చాలా బాగుంది। దీంట్లో చాలా డిజైన్స్ వచ్చేసినాయి, దీంట్లో చాలా ఫ్యాబ్రిక్। సో సండే అవ్వడం వల్ల చాలా ఫ్రీగా ఉండడం వల్ల మనం ఏ డిజైన్ అయినా ఫ్రీగా చూపించవచ్చు మనకు, డిస్టర్బ్ లేకుండా ఈజీగా। సో నెక్స్ట్ వచ్చేసింది క్రేప్ డిజిటల్ ఎంబ్రాయిడింగ్ ప్రింట్। సో కాటన్ తర్వాత లేటెస్ట్ ఫ్యాబ్రిక్ కాటన్ వచ్చేసింది। సో చిన్న చిన్న డాల్స్ బొమ్మలతో మిక్కీ మౌస్ బొమ్మలు, ఈ క్యా పుతలా है ये। సో డిజైన్ చూస్తున్నారు, దీంట్లో అయితే చిన్న కాటన్ డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా బుటిక్లో స్టిచ్చింగ్ చేసే మెటీరియల్స్। సో చాలా బాగుంది, దీంట్లో చాలా స్మూత్గా కూడా ఉంది క్లాత్, లెనిన్ లాగా కానీ కాటన్ ప్యూరు। సో దీంట్లో ప్లెయిన్ కాటన్ కూడా ఉంది, దీని కాంట్రాస్ట్ రెడీ చేయడానికి। ముందుకైతే ఒక బ్రైడల్ ఫ్యాబ్రిక్ అయితే చూపించేద్దాం, ఎందుకంటే చాలా హెవీగా ఉన్నాయి। సో వీటికి కూడా మనం రావాలంటే ముందు కింద ఉన్న వీటన్నిటి మనం చెక్ చేసేద్దాం, దాని తర్వాత దీనికి కూడా మనం చెక్ చేసే ముందుకు వెళ్ళిపోదాం। సో इसका नाम क्या बताया तुमने? టిష్యూ। టిష్యూలో లేటెస్ట్ డిజైన్ వచ్చినాయి, ఫ్లేర్ లైన్స్ లాగా నిలువు గీతలు। ఇంకా దీంట్లో ఎన్ని మెటీరియల్స్ కలర్స్ ఉన్నాయి? చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా టిష్యూలో, వైలెట్ అండ్ చాలా మెటీరియల్, వైలెట్ కలర్లో చెప్పలేని కలర్లు ఉన్నాయి దీంట్లో। వచ్చేసింది మల్ కాటన్ 12 ఇంచుల బార్డర్తో వచ్చింది। దీనికి మాత్రం లెహంగా మాత్రం కంపల్సరీగా రెడీ చేసుకోవచ్చు, లెహంగా ఓని సెట్కి క్రాప్ టాప్కి చాలా బాగుంటుంది। సో इसका ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ నికాలియే పింక్ वाला। సో నెక్స్ట్ వచ్చేసింది ఈ హెవీ బార్డర్తో వేరే కాంట్రాస్ట్లో జార్జెట్ క్రేప్ జార్జెట్। సో డిజైన్ చూస్తున్నారుగా ఎంత బాగుందో, డిజైనర్గా ఫుల్ హెవీగా ఉంది। ఇటువంటి ఎంబ్రాయిడింగ్ చేయించాలనే చాలా కష్టం, కానీ హోల్సేల్ ప్రైస్కి వేస్తానంటున్నారు। సో కుछ और నెక్స్ట్ बताइए। సో నెక్స్ట్ వచ్చేసింది క్రేప్లో వర్క్ వచ్చేసి, వర్క్ అయితే కాస్త జూమ్ చేసి చూపిస్తాను మీకు। చూస్తున్నారు కరదానా చేసి ఉంది దీంట్లో, మోతిదానా। సో మొత్తం ఆల్ ఓవర్గా ఫుల్ వర్క్ చేసి ఉంది ఇది। సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసింది మనకి వేరే ప్రింటింగ్। సో దీంట్లో టిష్యూలో మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి, ఊరి విషయాలన్నీ వీటి మీదే చిత్రీకరించినట్టున్నారు జనాలు। ఏదోటి కావాలి కొత్తది, కానీ ఈ మార్కెట్లో కొత్తది రావాలంటే హీరా ఫ్యాబ్రిక్ రావాల్సిందే। నెక్స్ట్ వచ్చింది ఫుల్ వర్క్ టిష్యూలో, చూస్తున్నారు కదా ఫుల్ హెవీ వర్క్। ఇవి కుట్టాలంటే ఫస్ట్ మన పక్కన సుత్తి ఉండాలి, దాని తర్వాత మిషన్ ఎక్కాలంటే మిషన్ కాఫీ హెవీగా ఉండాలి, లేకపోతే మిషన్ కంపల్సరీ రిపేర్కి వెళ్ళాల్సిందే। ఎందుకంటే నేను ఒక స్టిచ్ చేసేవాడిని కాబట్టి నాకు తెలుసు దీని గురించి। సో ఇది కూడా వచ్చేసింది నెక్స్ట్ టిష్యూలో డిజైన్, కానీ వీటిని కుట్టాలంటే చెప్పాను కదా ఫస్ట్ సుత్తి ఉండాలి, దాని తర్వాత మిషన్ హెవీగా ఉండాలి, దాని తర్వాత మనలాంటి వాడే ఉండాలి। సో నెక్స్ట్ అలా బయటికి రాగానే మనం నెక్స్ట్ గోడాలో ఎంటర్ అవుదాం। సో పట్టు జాస్మిన్ పట్టు అయితే హోల్సేల్ ప్రైస్కే ఇస్తానంటున్నారు ఈయన। సో నాకు కావాల్సిన మల్టీ కలర్స్ హోల్సేల్ ప్రైస్ అండ్ క్యాన్ చాలా డిజైన్స్ ఉన్నాయి, కళ్ళకు ఆకట్టుకునే కొన్ని కలర్స్ ఉన్నాయి, కానీ ఏ కలర్ చూపించాలనేది మాత్రం నాకైతే అసలు మాత్రం కాస్త కూడా లేదు। ఎందుకంటే ఏ కలర్ చూసినా ఆకట్టుకునేదే ఉంది, ఎందుకంటే మైండ్ బ్లోయింగ్ చేసే కలర్లు నేను మెచ్చుకోవాలా, నేను తెచ్చుకోవాలా అస్సలు చెప్పలేకపోతున్నాను। సో లెగ్గిన్స్ కూడా పెడుతున్నారు ఈయన హోల్సేల్తో పాటు। సో ఇతగాడు అయితే కలర్లని చూసి మైండ్ మరిపించిపోయి పడిపోయాడు, ఎందుకంటే ఇక్కడ ఉన్న కలర్స్ని ఏది కలర్ తీసుకోవాలా అవాకైపోయి చూస్తున్నాడు, కానీ మనం చూపించబోయే కలర్స్ మాత్రం అదిరిపోతాయి। ఎందుకంటే బ్రైడల్ కానీ ఫెస్టివల్ కానీ ఈవెంట్స్ కానీ ఒకవేళ చేయాలనుకుంటున్నారా తో హీరా ఫ్యాబ్రిక్కి రావాల్సిందే మీరు, ఎందుకంటే ఇటువంటి కలర్స్ని ఆకట్టుకోవాలి, జనాల్ని మీరు మెచ్చుకోవాలి అంటే సో హోల్సేల్ ప్రైస్ మీకు ఇవ్వాలంటే మనం ఉండాల్సిందే। కలర్లు చూస్తున్నారు కదా, ఏ కలర్ తీసుకోవాలన్నా కూడా కాస్త డిఫరెంట్గానే ఉంది। సో నెక్స్ట్ వచ్చేసింది బ్రైడల్ లైట్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ సీక్వెన్సీ। ఇతగాడు అయితే తీసుకుందాం అనుకుంటున్నాడు, కానీ ఆలోచిస్తూనే ఉంటున్నాడు, ఏం చేయాలనేది తనకు తెలుసుకోవడానికి ఫోన్లో తెలుసుకుంటూనే ఉన్నాడు। ఈ కలర్స్ వేరే వెరైటీస్, ఇది మాత్రం డీజే। ఒకవేళ మీరు ఆట ఆడాలనుకుంటున్నారా, డీజే వెళ్ళాలనుకుంటున్నారా, సో కంపల్సరీగా ఈ మెటీరియల్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే సో నెక్స్ట్ వచ్చేసింది ఈ సీక్వెన్సీ। ఇటువంటి కలర్స్ మీకు మాత్రం కంపల్సరీ డ్యాన్స్ కానీ ఈవెంట్స్ కానీ కంపల్సరీగా ఆకట్టుకునే కలర్స్ ఇవి। చూస్తున్నారు కదా, ప్లెయిన్ కలర్స్ అయినా వేటికైనా యూస్ చేసుకోవచ్చు, ఫ్రాక్స్ డిజైన్స్ చున్నీ ఆల్ వెరైటీస్। ఇకపై అంటారు ఇవన్నీ చున్నీలు, మీ ఒకవేళ కావాల్సిన చున్నీ అయినా హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు, మార్కెట్లో దొరికే కన్నా ఈయన చాలా తక్కువ ప్రైస్కే ఇస్తారు। సో ఇది బెనారస్ చున్నీస్,
క్రష్ డిజైన్స్ ఎన్నో కలర్స్ ఉన్నాయి, కానీ ఏ కలర్ తీసుకోవాలనేది మీరు నిర్ణయించాల్సిందే. ఎందుకంటే ఇటువంటి కలర్స్ అన్ని ఆకట్టుకోవాలంటే, జనాలు మిమ్మల్ని చూడాలంటే ఇటువంటి కలర్స్ మీ దగ్గర ఉండాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసింది ప్లెయిన్ టిష్యూ. ప్లెయిన్ టిష్యూ వచ్చేసి కలర్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన కలర్ ఏదో అంటే తీసుకోవాలంటే ఆ కలర్ మాత్రం మీరు చాయిస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ మనకు నచ్చినాయి, కానీ మనకు నచ్చాలంటే మనతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే ఆ నచ్చిన కలర్ని సెలెక్ట్ చేయడానికి. ఓహో, ये तो प्लेन कलर है, काफ़ी रंगीन की रंगीन दुनिया है, लेकिन दुनिया को हम खुद. సో నెక్స్ట్ వచ్చేసింది బ్రైడల్ కలర్స్. బ్రైడల్స్ మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి, కానీ వీటిలో కూడా మీరు చూసి వేసుకోవాల్సిందే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వీటిలో ఏ కలర్ చూసినా కూడా చాలా హెవీ వర్క్ ఉంది. ఒకవేళ కుట్టాలన్నా కూడా ఫస్ట్ మీకు కావాల్సింది హతోడా తర్వాత మనలాంటి టాలెంట్.